హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. నేను ఈరోజు ఒక చిన్న సాక్ష్యం చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఈ సంవత్సరం ఒక వాగ్దానం వచ్చింది. ఏం వాగ్దానం అంటే అది ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 6వ వచనం. అది ఎప్పటికప్పుడు నేను చూసుకుంటా ఉన్నాను. అది ఫస్ట్ డేనే నేను ఆ రోజు వాగ్దానం తీసుకున్నప్పుడు 31st నైట్ చూసుకొని నేను అనుకున్నాను, నువ్వు వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడదు అని. నాకు లాస్ట్ ఇయర్ వచ్చిన వాక్యం కానీ వాగ్దానం కానీ, ఆ బిఫోర్ లాస్ట్ ఇయర్ వచ్చిన వాగ్దానం కానీ, అప్పుడు నిజంగా నా సిట్యుయేషన్స్కి తగిన వాగ్దానాలే వచ్చాయి. అప్పుడు నేను చాలా కొన్ని ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేస్తూ ఉన్నాను అనమాట. వాటికి తగినట్టుగానే వచ్చి, అలాగే దేవుడు నీ పక్షాన రోషం కలిగిన దేవుడే యుద్ధం చేస్తాడు నీ శత్రువులతోనంటే నిజమే. నాకు చాలామంది శత్రువులు ఉన్నారు. అంటే అపవాది రకరకాలుగా తంత్రాలు వేసి నన్ను అలా ఇబ్బంది పెడతా ఉన్నప్పుడు, అప్పుడు నిజంగా దేవుడు రోషం కలిగిన దేవుడుగా ఆ వాగ్దానాన్ని నేను నమ్మాను. దేవుడు వాటన్నిటిని నెరవేర్చి ఈరోజు నన్ను వాటన్నిటి నుంచి కూడా ఫ్రీ చేశాడు అనమాట. అలాగే ఈ సంవత్సరం కూడా దేవుడు నన్ను, నువ్వు వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడదు అని అంటే నేను ఆ ఒక్క మొక్కే పట్టుకుంటాను. ఎందుకంటే అదే నేను పట్టుకుంటాను అనమాట. ఆ వాక్యమే కదా. దాని ముందు నేను అనుకున్నాను, అదేంటి నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవించబడదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడదువు అని కదా వాగ్దానం ఉంటుంది. వాక్యం అలా ఉంటుంది కదా. ఈ ఒక్క మాటతోనే దేవుడు నాతో ఎందుకు మాట్లాడుతున్నాడో, సరే ఏదో దేవుని ఉద్దేశం ఏదో ఉంటుంది. అంటే మనం ఎప్పుడైనా సరే ఇంట్లో ఎప్పుడు దీవించబడతాం, కానీ బయట కూడా మనం దీవించబడాలి కదా. అందుకని అంటే ఉద్యోగంలో వాటిల్లో అన్నిట్లో కూడా మనం దీవించబడతాం అనమాట అని నేను అనుకున్నాను. అనుకున్న తర్వాత సడన్గా అమ్మ చనిపోయింది. అమ్మ చనిపోయిన తర్వాత అటు వెళ్ళొచ్చిన తర్వాత సడన్గా అనమాట, మీరు ఢిల్లీ వెళ్ళాల్సి ఉంటుందని అంటే, ఇంతకు ముందు కూడా పోయిన సంవత్సరం కూడా నాకు ఆఫర్ వచ్చింది. అంతకు ముందు సంవత్సరం కూడా ఢిల్లీ వెళ్ళమని చెప్పి ఆఫర్ వస్తే నేను వెళ్ళను. ఎందుకంటే అప్పుడు ట్విన్నమ్మ చాలా చిన్నదని చెప్పి మా స్టేట్ వాళ్ళతో మాట్లాడేసి నేను తప్పించుకున్నాను అనమాట. తప్పించుకుంటే ఈసారి మాత్రం దేవుడు ఎందుకో ఖచ్చితంగా నువ్వు వెళ్ళాలనేసి అన్నీ ప్రార్థన చేశారు, సంఘం అంతా ప్రార్థన చేసింది. కానీ రాజకుమారి గారు మాత్రం ఎప్పుడు ఒకటే ప్రార్థన చేసేవారు, దేవా నీ సేవకురాలు ఢిల్లీ వెళ్తుంది, ఆవిడ ప్రయాణాన్ని నువ్వు సుఖమయంగా నువ్వు చేయి దేవా, క్షేమంగా వెళ్ళాలి, క్షేమంగా రావాలి, అక్కడ అన్నీ కూడా చేసుకొని. అంటే నేను నిజంగా చెప్తున్నాను, నేను అస్సలు నా ప్రయాణం కోసం నేను ప్రార్థన చేయలేదు. ఎందుకంటే ఉండిపోవాలనేదే నా ఆశ అనమాట. అంటే ఇక్కడ ఉండిపోవాలంటే దేవుడు అభివృద్ధి చెందించాలని అనుకుంటుంటే మనమేమనుకుంటామంటే కొన్ని మన చుట్టూ ఉండే పరిస్థితులే. అదే నేను చెప్తాను కదా, నేను ఎప్పుడు కూడా అప్పుడప్పుడు కిందన్న వాటిని నేను ఎదుగుతూ ఉంటాను అనమాట. కానీ దేవుడు పైన ఉన్న వాటిని వెతకమని చెప్తున్నాడు. ఎంతలాగా అప్పుడే ప్రార్థన చేసేస్తున్నారు మా చెల్లెమ్మ వాళ్ళు నీ కోసం అనేసి, రోజు ప్రార్థన చేస్తున్నారని చెప్పేవారు పాస్టర్ గారు. నేను కూడా విన్నాను. సరే అయిపోయిన తర్వాత ఏంటంటే, నాకైతే ఆ ఫ్లైట్ ఎక్కేది దిగేది అసలు నాకేమీ తెలియదు అసలు. అలాంటి పరిస్థితుల్లో ఏంటంటే మొత్తానికి మోనా ఏమో తీసుకెళ్ళింది. అసలు ఆ రోజు ఇక్కడ మేము బయలుదేరేటప్పుడే లేట్ అయిపోయాం. 2:30కి బయలుదేరాం. ఎందుకంటే నాకు 2 గంటలకి టికెట్ బుక్ చేశారనమాట. 2 గంటలకి టికెట్ బుక్ చేసి జీ మంజులా బదులు జే మంజులా అని కొట్టారు. టికెట్ కన్ఫర్మ్ అవ్వకుండా వెళ్ళి వేస్ట్ కదా అని చెప్పి మేము ఇక్కడే ఉండిపోయాము. అప్పుడు బట్టలు సర్దుకొని గబగబా భోజనం కూడా చేయలేదు ఎవ్వరం కూడాను. అన్నీ అప్పటికి 1 గంట నుంచే బయలుదేరండి అంటే ఇంకా టికెట్ రాలేదు అప్పుడే. అందుకని తీరా చూస్తే ఆ టికెట్ 30,000 పెట్టి కొన్నారంట. నాకు ఎంత భయం అనిపించిందో, అమ్మ బాబాయ్ 30,000 టికెట్ అని అంత ఫాస్ట్గా చేశారు. సరే ఇంకా మేము బయలుదేరాం. నాకు ఆధార్ కార్డు లేకపోతే మోనా వెళ్ళి ఆధార్ కార్డు అన్నీ తీసుకొచ్చింది. టికెట్ అది కూడా జిరాక్స్లో తీసుకొని 2:30కి బయలుదేరాం అనమాట. ఎంత ఫాస్ట్గా కొట్టారంటే అన్నయ్య, ఎంత ఫాస్ట్గా వెళ్తున్నా సరే మాకు 4:40 చూపిస్తుంది టైము. అక్కడేమో 5:10కేనమాట ఫ్లైటు. సరే ఇంకా కరెక్ట్గా 4:40కి దిగిన తర్వాత మోన ఫాస్ట్గా నేను మధ్యలో అంటుండేదాన్ని, బుజ్జి పలకవే, మనం వెళ్ళిపోతామని పలకవే, ఫ్లైట్ ఉంటుందని పలకవే అని చెప్తా ఉండేదాన్ని. అలాగే తల్లి, కానీ మనం కూడా లేట్ అవ్వకూడదు కదా, మీకు ఎప్పటి నుంచి నేను చెప్తున్నాను అని అన్నారు. మోనా వచ్చింది. ఆ పోలీస్ ఆయన అక్కడ అడిగితే గబగబా వెళ్ళండి, ఎదురుగా ఉన్నదే ఇండిగో అని అన్నారు అనమాట. నేను అనుకున్నాను, వీళ్ళు నాకు చూపించిన ఎయిర్పోర్ట్లు చాలా పెద్ద ఎయిర్పోర్ట్లు అనమాట, బెంగళూరు అవన్నీ కూడాను. అలా ఉంటుంది, అక్కడెక్కడికో పరిగెత్తాలి అది ఇది అనుకున్నాను. కానీ ఎదురుగానే ఉన్నా. నేను ఇంకా వెళ్తూ ఉన్నాను లగేజ్తో పరిగెత్తుకుంటా వెళ్తుంటే మధ్యలో ఒక అబ్బాయి కనిపించి, మేడం ఆ ముందు ఆ బ్యాగ్ ఇచ్చేసేయండి, నేను లగేజ్ తూకం వేసేస్తానంటే అటు ఇటు తచ్చాడుతున్నాను. ఏ ఫ్లైట్కి అన్నాడు. హైదరాబాద్ అంటే, అమ్మో హైదరాబాదా, ఆల్రెడీ అక్కడ బోర్డింగ్ అయిపోతుంది, పదండి ముందు మీరు అర్జెంటుగా అని చెప్పి అక్కడికి తీసుకెళ్ళాడు అనమాట. తీసుకెళ్తే ఆ టికెట్ ఇచ్చే అతను కూడా ఇలా షాకింగ్గా చూశారు. ఇప్పుడు వచ్చారా హైదరాబాదా అన్నాడు.
అని మీ టికెట్ క్యాన్సిల్ అయిపోయింది, మేము చాలాసేపు మీకోసం వెయిట్ చేసాం అని అంటే, నేను ఇప్పుడు వెయిట్ చేయను, నేను చెక్ చేసుకోను, నేను టికెట్ బుక్ చేసుకోను, నాకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నాకు ఇది బుక్ చేశారు, 2 గంటలకు బుక్ చేశారు, నేను నెల్లూరు నుంచి వచ్చేటప్పటికి టైం అయిందని చెప్పి మొత్తానికి అతనితో ఏదో మాట్లాడితే నన్ను లోపలికి పంపించారు. ఆ అబ్బాయే గబగబా, మేడం ముందు మీరు చెక్ ఇన్ అయిపోండి మేడం, నేను మీ సెల్లలు అవన్నీ పెట్టేయండి, బ్యాగ్ అంతా నేను తీసుకొచ్చి రెడీగా పెడతానని. కరెక్ట్గా నేను అందులోంచి వచ్చేటప్పటికి చెక్ ఇన్ అయ్యి వచ్చేటప్పటికి ఆ అబ్బాయి బ్యాగులతో రెడీగా ఉన్నాడు అనమాట. ఆ పెట్టుకొని ఇదిగోండి మేడం ఇక్కడే అన్నారు. అంటే ఇక మనం వాడిపోకముందే వాడుకో ప్రవ్వా అన్నంత దూరంలోనే బోర్డింగ్ అవుతుంది. ఇంకా ఒక 4-5 ఉన్నారనమాట. దేవుడి దయ ఫ్లైట్ మిస్ అయిపోద్ది అనుకున్నాం, ఆ 30,000 క్యాన్సిల్ అయిపోద్ది అనుకున్నాం, కానీ దేవుడు నన్ను క్షేమంగా తీసుకెళ్ళాడు. ఫ్లైట్ ఎక్కిన తర్వాత నాకైతే అక్కడ ఒక తెలుగు ఆయన ఉన్నారనమాట, నా పక్కన పెద్ద ఆయన తెలుగులో ఫోన్ మాట్లాడుతుంటే, సార్ మీరు తెలుగు వాళ్ళ అన్న. అవునమ్మా అన్నారు. ఆయనే నాకు ఆ ఎయిర్ హోస్టెస్ వాళ్ళకి వాటర్ ఇవ్వండి మేడం కావాలని చెప్పి వాటర్ అది ఇప్పించి, టాయిలెట్కి ఎలా వెళ్ళాలో తెలీదు. సరే మొత్తానికి టాయిలెట్కి వెళ్ళి వెనక్కి వెళ్ళిపోతున్నాను అనమాట. నేను ఏంటి వెనకాలంతా ఇదేదో వైర్లు ఉన్నాయి, బాత్రూమ్ ఎక్కడ కనబడటం లేదంటే మళ్ళీ గబగబా ఆ ఎయిర్ హోస్టెస్ వచ్చింది, మొత్తానికి తీసుకెళ్ళింది. ఆ లోపలికి వెళ్ళి ఏ స్విచ్ ఆన్ చేస్తే ఏమైపోతా అని ఎంత టెన్షన్ అంటే నాకు. అందులో ఫ్యామిలీ ఒకటి లేదు, ఈ టెన్షన్తో వెళ్ళానేమో అక్కడికి. హడావుడిగా ఫ్లైట్ ఎక్కాను. అసలు ఇంతకు ముందైతే ఎంత మొహమాటమో, వీళ్ళు వెనకాల చిన్న గొర్రె పిల్ల నడుస్తుంది కదా, అలాగే చిన్నగా వెళ్ళేదాన్ని అనమాట. వీళ్ళు ముగ్గురు దావీదు లాంటి వాళ్ళు, సంసోన్ లాంటి వాళ్ళు ముందున వెళ్తుంటే నేను ఒక చిన్న గొర్రె పిల్లలాగా వెనకాల వెళ్ళేదానంటే, అలా అంత చిన్నగా అలా వెళ్ళి అంత ఎర్రిగా అలా కూర్చునేదాన్ని. నాకు విండో సీట్ ఇచ్చేవారు వీళ్ళు. ఇచ్చి అది చూస్తుంటే ఇలాగంటే పడిపోతామేమో, అలా అంటే అలా పడిపోతామేమో అని భయం వేసేది, చచ్చిపోతామేమో అని అంత భయం ఎప్పుడు ఉండేది నాకైతే. ఎందుకంటే ఫ్లైట్ కూలిపోద్దేమో, బాబాయ్ బుజ్జి బాబాయ్ అమ్మో అంటుండేదాన్ని అనమాట. ఏసు రక్త విజయం అని చెప్పుకునేదాన్ని. కానీ ఈసారి వీళ్ళు ఎవ్వరు లేరు కదా, చాలా బాధ అనిపించింది నాకైతే. అప్పుడు అంత బాధలో కూడా నేను ఒక ఫోటో పెట్టాను అనమాట. ఐ మిస్ మై ఫ్యామిలీ అట్ ఫస్ట్ టైం అని చెప్పి పెట్టి. కానీ నాకు ఒకటే, వీళ్ళెవ్వరూ నాతో రాకపోయినా సరే దేవుడు వచ్చాడని. అయితే అన్నీ 1 గంట నుంచే ఆడడం మొదలెట్టారు. ఎందుకంటే కన్ఫర్మ్ అయిపోయింది, మీకు టికెట్లు బుక్ చేస్తున్నాం అన్నప్పటి నుంచి అన్నీ ఏడుస్తూనే ఉన్నారు. ఎందుకంటే జడ్డిదాన్ని నేను అనమాట. ఎందుకంటే లోకల్గా ఎంతైనా ఇలాగ రొమ్మిరుచుకొని నోటితో సాధించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఒక ఫ్లైట్ ఎక్కి ఏదో చిన్న ఊరు హైదరాబాదో వెళ్ళామంటే ఒక అర్థం ఉంది, బెంగళూరు వెళ్ళామంటే కొంచెం సౌత్ కదండి, ఎక్కడికో ఢిల్లీ వెళ్ళాలంటే చాలా భయపడ్డారు. ఆ 2 గంటల వరకు ఏడుస్తూనే ఉన్నారు, అసలు ఎంత ఏడిచారో. అయితే నేను మిస్ మై ఫ్యామిలీ అని పెట్టినప్పుడు కూడా ఇక మా అక్క చెప్తుంది అనమాట, మోనాను పాస్టర్ గారు చాలా ఏడిచారంట. అది చూసి మొత్తానికి ఫ్లైట్ ఎక్కిన తర్వాత భయం వేయలేదు. ఎందుకంటే ఒక్కసారి అప్పుడే కదా మా అమ్మ చనిపోయింది. అప్పుడు అనుకున్నాను, మా అమ్మ చనిపోవడానికి తను సిద్ధపడిపోయింది, నేను చనిపోతాను అనే భయం అయితే లేదు. అరే చంటి నేను చచ్చిపోతానేమో, నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళండిరా అన్న మాట అసలు ఎప్పుడు మా అమ్మ అనలేదు. నాతో కూడా వీడియో కాల్ చూసినప్పుడు ఇలాగ అంటుంది, హాస్పిటల్కి తీసుకెళ్తుంటే ఇలా చూడు, ఇలా నన్ను హాస్పిటల్కి తీసుకెళ్తున్నారా అని చెప్తుంది అనమాట. అలాగేంటంటే నాకు ఒక మాట వచ్చేసింది, మా అమ్మ చనిపోయినప్పుడు ఆ రోజు పాస్టర్ గారు కూడా, రాజ్కుమార్ గారు వాళ్ళ హస్బెండ్ చనిపోయినప్పుడు ఒక మాట అన్నారు, ఆయన ముందెళ్ళాడు, వెనకాల మనం కూడా వెళ్ళిపోవాల్సిందే కదా, ఇంకా ఎందుకు నువ్వు అంత టెన్షన్ పడుతున్నావు అని అన్నారు. నిజమే కదా, చావుకి మనం సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే మనం కన్ను మూస్తే దేవుని దగ్గరికి వెళ్ళిపోయేటట్టుగా ఉండాలి. ఆ ఫ్లైట్ వెళ్తుంటే ఆయన చాలాసేపు మాట్లాడారు, అన్నయ్య మీరు సేవ చేస్తారా అది ఇది అని అంతా చెప్పాను, ఇలాగ సేవ కోసం చెప్పాను, వీళ్ళందరి ఫోటోలు అన్నీ చూపించాను అనమాట. చూపించిన తర్వాత నాకు అసలు భయంగా అనిపించలేదు. ఎందుకంటే ఎవ్వరు లేని టైంలోనే కదా దేవుడు నాకు తోడుగా ఉంటాడు, ఆయన దూతలు కూడా నాకు తోడుగా ఉంటాయని. సరే తర్వాత ఫ్లైట్ దిగిన తర్వాత ఆయనకి, సార్ ఢిల్లీ వెళ్ళడానికి కనెక్టింగ్ ఫ్లైట్కి ఎటు వెళ్ళాలో నాకు తెలియదు సార్ అంటే, నేను చూపిస్తానమ్మా నాతో రామ్మ, నేను ఇటువైపు వెళ్ళాలి కానీ నీతో వస్తానని చెప్పి చాలా దూరం అనమాట నడిచి అక్కడికి హైదరాబాద్లో దిగిన తర్వాత నేను ఎక్కడైతే మళ్ళీ నేను చెక్ ఇన్ అవ్వాలో అక్కడ వరకు తీసుకెళ్ళి ఇంక వెళ్ళిపోమన్నారు అనమాట. వెళ్ళిపోయి ఇంకా ఎప్పుడైనా సరే నేను ఏం చేశానంటే పోలీస్ దగ్గరికి వెళ్ళడం, లేదంటే అక్కడ పనిచేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, ఇది ఎలా వెళ్ళాలి అని అడిగితే వాళ్ళే చూపించి నన్ను క్షేమంగా తిరిగి మళ్ళీ ఫ్లైట్ ఎక్కేటట్టుగా చేశారు. చేసిన తర్వాత సగం అర్థమైపోయింది నాకు ఇటు వెళ్ళేటప్పుడు ఎలా చెయ్యాలి ఏంటి అనేది. బాగా ఢిల్లీలో దిగాం. ఢిల్లీలో దిగిన తర్వాత విపరీతమైన చలి అనమాట. అసలు ఎంత చలి అంటే
అప్పుడు నాకు ఎందుకు దేవా ఇంత చలిలో మేము ఊటీ కొడైకెనాల్ వెళ్ళినప్పుడు బుజ్జి వెళ్ళిపోదామే చలి భరించలేనని నేను ఎంత తినేస్తుండేదాన్నో వీళ్ళైతే. అలాంటిది ఇంత చలిలో నేను ఒక్కదాన్నే వీళ్ళతో కనీసం ఇలాంటి మాట కూడా షేర్ చేసుకోలేమని. దిగిన తర్వాత నేను ఒక్కదాన్నే ఆ ఢిల్లీ ఫ్లైట్లో కూడా తెలుగు ఆయనే నా పక్కన కూర్చున్నారు. ఆయన మొత్తం ఆయనకు కూడా మళ్ళీ ఏకరువు పెట్టాను. ఇదిగో మా ఆయన ఇలా సేవ చేస్తారు, మేము సేవ చేస్తాం, మేము ఇలాగా అది ఇదని అంటే ఫోటోలు అవన్నీ చూపించాను మళ్ళీ అప్పుడు. అలా నాకు ఎంత దేవుడు ధైర్యాన్ని ఇచ్చాడంటే వాళ్ళే నాకు వాటర్ అడిగి, మేడం మీకు ఇగో చెవులు ఎలా దెబ్బడేస్తే అక్కడ వాళ్ళు వేడి నీళ్ళు ఇస్తారు, నేను అడుగుతాను మీరు తాగండి అది ఇది అని. మొత్తానికి ఆయన ఏ బెల్ట్కి వస్తుంది, ఇగో ఆ బెల్ట్ ఎక్కడ ఉంటుంది అవన్నీ కూడా ఆయనే చూపించారు. చూపించి ఇంకా నాతో పాటు వచ్చిన అబ్బాయి దిగే వరకు కూడా ఆయన ఉండి, ఆ అబ్బాయి దిగాడు ఫ్లైట్ అనేటప్పటికి అప్పుడు ఆయన బయలుదేరి వెళ్ళారు. తర్వాత వైజాగ్ నుంచి ఇంకో ఇద్దరు వచ్చారు. మేము నలుగురం కలిసి ఎయిర్పోర్ట్ నుంచి రూమ్కి వెళ్ళామన్నమాట. ఆ రూమ్స్ ఎంత మంచివి ఇచ్చారంటే లగ్జరీ రూమ్స్ అవి ఇచ్చారు. ఎంత బాగుందో అసలు. నేను ఇక్కడైతే ఈ అలసిపోయి ట్విన్నమ్మతో నేను 8 దాటగానే అసలు నేను లేవను, కానీ అక్కడైతే తొందరగా లేచి చలికి తొందరగా లేచిపోవాలి. 8:30కే మేము స్టార్ట్ అయిపోవాలి. 9 గంటల నుంచి క్లాసులు, 7 గంటల వరకు క్లాసులు చెప్తా ఉండేవారు అనమాట. చలిలో అసలు ఎంత వణికిపోయామంటే ఆ సాయంత్రమే మా ఫ్రెండ్ వచ్చి, మంజు నీకు ఒక్క స్వెటర్ చాలదు, చిన్న మఫ్లర్ చాలదు అని చెప్పి దాని షాల్స్ తర్వాత జర్కిన్స్ అన్నీ తీసుకొచ్చి అవన్నీ వేస్తే తర్వాత కాళ్ళకి వార్మర్స్ అన్నీ కూడా తీసుకొచ్చి ఇచ్చింది అనమాట. దానివల్ల మేము ఎంతగా దేవుడు నన్ను అంత కంఫర్ట్గా ఉంచాడంటే ఆ ఉన్న 3 రోజులు 4 రోజులు కూడా దేవుడు నాకు ఎంతో సహాయం చేశాడు. అయితే ఇక్కడ ఒక చిన్న సాక్ష్యం ఉంది. ఏంటంటే నేను విజయవాడలో మేము వైజాగ్లోనే అన్నయ్య మేము అందరం కలిపి మేము స్టీఫెన్ పాల్ గారి చర్చికి వెళ్ళినప్పుడు అక్కడ ఉపవాస ప్రార్థనలో వాళ్ళు ఒక 30 వాగ్దానాలు షీట్ ఇచ్చారనమాట. ఆ వాగ్దానాలు అన్నీ ఏం చేసేవారంటే మోకాళ్ళు వేసి మా ముగ్గురిని రోజు చదివిచ్చేవారు అనమాట. అది ఎలాగైపోయిందంటే అప్పచెప్పుకునేవారు మాకు. ఆ చిన్నోడికేమో ఇంగ్లీష్లోను, తల్లికి నాకేమో తెలుగులోను అనమాట. ఆ 30 వాగ్దానాలు ఎలాగా 7 సార్లు చెప్పాలి. అది కూడా రోజు మోకాళ్ళు వేసి మోకాళ్ళ మీదే 30 వాగ్దానాలు, ఒక్కొక్క వాగ్దానం 7 సార్లు చెప్పాలి. చెప్పినప్పుడు అప్పుడు అది అన్నయ్యకి ఫస్ట్ చూసి చెప్పుకోమనేవారు. తర్వాత ఒక స్ట్రిక్ట్గా పెద్ద హెడ్ మాస్టర్ కూర్చున్నట్టుగా అనిపించేది అనమాట మాకైతే. ఆ తర్వాత మళ్ళీ ఎలాగ అడిగేవారు, సీరియల్గా అడిగేవారు కాదు, మధ్యలో అడిగేవారు. కింద నుంచి చెప్పమనేవారు, ముందు నుంచి చెప్పమనేవారు, మధ్యలోంచి చెప్పమనేవారు అనమాట. టెన్షన్కి అవన్నీ బాగా బైహార్ట్ చేసేసుకున్నాం. ఇంకా అక్కడి నుంచి ఏం చేశానంటే నేను నడిచినా కూర్చున్నా తిరుగుతున్నా ఆ వాగ్దానాలు చెప్తా తిరుగుతూ ఉంటాను అనమాట. నేనైతే అందులో ఒక వాగ్దానం ఉంది. ఏంటంటే దేశం యొక్క ఉన్నత స్థలాల మీద నేను నడిపిస్తానంటే అన్నీ మాకేం చెప్తారంటే ఎప్పుడు కూడా మేము ఎలా చెప్పాలి మీరు అని అంటే, దేశం యొక్క ఉన్నత స్థలాల మీద దేవా నువ్వు నడిపిస్తున్నావు అని చెప్పాలి మీరు. అలాగే అంటే ఏంటి ఎత్తైన స్థలముల మీద దేవుడు నన్ను నిలబెట్టాడు అని చెప్పాలి, నిలబెడతాడు అని చెప్పకూడదు అని చెప్పేవారు అనమాట. అందుకే నేను ఎప్పుడు ప్రార్థన ఆ మాట వాగ్దానం 7 సార్లు ఏమని చెప్పేదాన్ని, దేశం యొక్క ఉన్నత స్థలాల మీద దేవ నువ్వు నడిపిస్తున్నందుకు నీకు వందనాలు దేవా అని చెప్పి నేను చెప్పుకునేదాన్ని ప్రతిరోజు కూడాను. ఇక్కడ వరకు కూడా ఇప్పటికీ కూడా నేను ఆ వాగ్దానాలు ప్రతిరోజు నేను చెప్తాను. అలా చెప్తున్నప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఢిల్లీ వీధుల్లో తిరుగుతుంటే ఆ రోడ్ల మీద నడుస్తుంటే దేవుడు నాతో ఒక మాట మాట్లాడాడు. ఎందుకంటే నేను ఒకసారి వైజాగ్ వెళ్ళాను అమ్మకు ఒంట్లో బాగాలేకపోతే. 15 సంవత్సరాల తర్వాత మా పెద్ద మేనమామ కొడుకు అనమాట. ఆ అబ్బాయి ఎయిర్ ఫోర్స్లో చేశాడు, శ్యాము అని చెప్పి. వాడు చిన్నప్పటి నుంచి వాడు అందరం కలిసి పెరిగామన్నమాట. ఫస్ట్ టైం వాడు 15 సంవత్సరాల తర్వాత నన్ను చూసి పిన్ని నువ్వేంటి పిన్ని అంటే భలే ఉన్నావు పిన్ని, నువ్వు ఇప్పటికీ ఇంకా మారలేదు పిన్ని, అలాగే ఉన్నావు అని అన్నాడు. అన్న తర్వాత వాడు కూడా ఇప్పుడు ప్రేయర్ఫుల్గా ఉన్నాడు, సేవలో ఉన్నాడని చెప్పి ఏదో సేవ కోసం అలా మాట్లాడి ఏంటి పిన్ని మీరు విజయవాడ వెళ్ళిపోయారు, అప్పటికి మేము విజయవాడలో ఉన్నాం అనమాట. విజయవాడ వెళ్ళిపోయారనంటే అరే దేవుడు నాతో మాట్లాడాడురా, దేవుడికి నేను రోజు ప్రార్థన చేస్తాను, ఒక వాగ్దానం పలుకుతాను, దేశం యొక్క ఉన్నత స్థలాల మీద నువ్వు నన్ను నడిపిస్తున్నందుకు వందనాలు అని చెప్పి నేను ఆ మాట పలుకుతానంటే ఆ అబ్బాయి ఆ మాట వ్యంగ్యంగా తీసుకొని, అప్పుడు రాజధాని అయిందనమాట విజయవాడ. అయితే అది వ్యంగ్యంగా తీసుకొని ఏమన్నాడంటే రాజధాని అంటే ఢిల్లీ కదా, నువ్వు ఢిల్లీ మీద నడవటం లేదే, నువ్వు విజయవాడ రోడ్ల మీద నడుస్తున్నావు అన్నాడు. ఆ మాట నాకు ఎంత చివుక్కమనిపించిందో ఆ రోజైతే.
ఏంటి ఇతను ఇంత వ్యంగ్యంగా అన్నాడు అని, అసలు ఏంటి దేవుని బిడ్డే కదా, దేవుని సేవకుడు కదా, ఇలా మాట్లాడితే మనం హట్ అవుతామని తెలీదా అని చాలా బాధపడి నేనైతే ఎవరికి చెప్పలేదు. కానీ ఆ మాట నేను బాధపడ్డానన్న మాట దేవుడికి తెలుసు. అనేక సార్లు మాతో చెప్పాడు. ఢిల్లీలో 9 నెలలు ఉన్నారు, అలాగే ముంబై వెళ్ళొచ్చారు, తర్వాత ముంబైలో కూడా కొన్ని నెలలు ఉన్నారు, కలకత్తా వెళ్ళారు. ఇవన్నీ ప్రదేశాలు మీకు తీసుకెళ్తాను తల్లి అని చెప్పి మాకు విజయవాడలో ఉండేటప్పుడే మీరు చూడాలి అవన్నీ కూడాను అని చెప్పారనమాట. అలాంటిది ఈ మధ్యకాలంలో మాకు అవ్వలేదు, వెళ్ళడానికి అవ్వలేదు. అయితే వాళ్ళతో వెళ్తే మేము ఎలా వెళ్తామంటే ట్రిప్కి అనమాట, అంటే విహారయాత్రకి వెళ్ళినట్టుగా వెళ్తాం. కానీ నేను ఒక్కదాన్ని దేవుడు నన్ను ఎందుకు నడిపించాడు అని అంటే నాకు ఆ రోజు తెలిసింది. ఆ ఒక్క మాట అంటే నేను అంటున్నానని కదా, నువ్వు ఢిల్లీ మీద నువ్వు నడుస్తావని, నువ్వు నడాలి కదా, ఎక్కడ నడుస్తున్నావేంటి అన్న ఆ వ్యంగ్యపూరితమైన మాటకి దేవుడు నేను చివుక్కుమన్నాను అనుకున్నాడు, కానీ దేవుడు చివుక్కుమన్నాడు. నన్ను తీసుకెళ్ళి ఆ రోడ్ల మీద నడిపించాడు అనమాట. అదే మనము ఒక్కోసారి చేసిన ప్రార్థనలు అనాలోచితంగా చేస్తున్నాం అనుకుంటాం, అవి ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు. మనం కొన్ని వాగ్దానాలు ఈరోజు పాస్టర్ గారు ఈ వాగ్దానం కోసం చెప్తారని నాకైతే అస్సలు తెలీదు. నేనైతే ఈ వాగ్దానం ఎత్తిపెట్టి చెప్పాలి, ఎందుకంటే వాగ్దానాలు మన జీవితాల్లో నెరవేరుతాయి. వాటిని మనం గట్టిగా పట్టుకుంటే దేవుని ఆసక్తి దాన్ని అవును, దేవుడు ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడో. విజయవాడ నుంచి ఆయన ట్రై చేస్తున్నాడు. 2-3 సార్లు ఢిల్లీ ప్రయాణం వచ్చినా నేను వెళ్ళలేదు, కానీ ఈసారి పంపించి దేవుడు ఎంతగా నన్ను తృప్తిపరిచాడు అని అంటే చాలా తృప్తిపరిచాడు. నా కుటుంబాన్ని మిస్ అయ్యానని చాలా బాధపడేదాన్ని. ఈ లోపల అక్కొచ్చింది, నా ఇంట్లో పని చేయడానికి ఏంటి, వీళ్ళకి భోజనం వండడానికి ఏంటి, తోడుగా ఉండడానికి ఏంటి, అలా అన్నీ సమకూర్చి దేవుడు నన్ను నడిపించాడు. అందుని బట్టి నన్ను మళ్ళీ తిరిగి క్షేమకరంగా తీసుకొస్తే అసలు అన్నీ అయితే సరిగ్గా భోజనం చేయలేదు, ఏమీ చేయలేదని అక్క చెప్తా ఉండేది. ఎందుకంటే బెంగ పెట్టేసుకున్నారు, అక్కడ ఏమైపోతున్నావు, ఎలా ఉన్నావు. నేను అక్కడ చాలా బాగానే ఉన్నాను. అక్కడ పెట్టిన ఫుడ్స్ అవి కూడా మనకి పడవు, ఎందుకంటే వాళ్ళు ఏవేవో మంచి ఫుడ్డే పెట్టారు. కానీ మన ఆంధ్ర భోజనం అలవాటు అయిపోయింది, ఎప్పుడు ఇంటికి వచ్చి సాంబార్తో అన్నం తినేస్తామా అలా అనిపించింది అనమాట. అయితే నేను ఎయిర్పోర్ట్ నుంచి ఇలా బయటకు వస్తుంటే సడన్గా ఒక్కసారి నేను షాక్ అయిపోయాను అనమాట. ఏంటంటే ఒక పెద్ద పూలమాల తీసుకొచ్చి నిజమే కదా, అంటే మా చిన్నని ఏడిచాడంట, చెప్పారు మీ చిన్నని ఏడుస్తున్నాడే, మా చెల్లికి ఎంత ఆధిక్యత లభించింది, ఢిల్లీ వెళ్ళింది అలా ఎలా అని. మా అక్క అయితే నువ్వు వెళ్ళాలిరా అంటే ఏంటి, నా ఇంట్లో వాళ్ళకి ఎంత ఇలా నన్ను దేవుడు ఇలా దీవించాడంటే వీళ్ళు ఎంతగా సంతోషపడుతున్నారా అని. అయితే అన్నయ్య నన్ను వచ్చినప్పుడు పెద్ద పూలదండ తీసుకొని వచ్చి అమ్మకి వెయ్యండి అని అంటే నేను షాక్ అయిపోయాను అనమాట. అలాగా నిజమే, నేనైతే ట్రైనింగ్ ముగించుకొని రాలేదు, గవర్నమెంట్ పంపించిందని చెప్పి వెనక్కి తిరిగి సంతోషంగా రాలేదు, అవన్నీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవడానికి వచ్చానని నేను రాలేదు. అన్నయ్య పూలదండ తెచ్చారంటే దేవుడు ప్రణాళికే. నేను ఎప్పుడో 8 సంవత్సరాల క్రితం నా దేవుడు నా వాగ్దానం కోసం ఎవరో ఒక మాట అన్నారని నేను ఏడ్చిన ఏడుపుని నేను సక్సెస్ఫుల్గా నువ్వు ముగించుకొని వచ్చావు అని చెప్పి తన సేవకుడి ద్వారా నాకు పూలదండ నన్ను రెడీ చేశాడు. అన్నీ అన్నారు కదా ఇందాక, వాళ్ళ అక్క దండేస్తుంటే ఆవిడ ఏడుస్తుంది అని అంటే అవును, నా వాగ్దానం నెరవేర్చబడిందని చెప్పి దేవుడు తన సేవకుని ప్రేరేపించి నన్ను పూలదండతో నన్ను సత్కరించాడు. ఎంత గొప్ప విషయం అంటే, నువ్వు నమ్మితే దేవుని కార్యాలు చూస్తావు. దేవుడు ఆ వాగ్దానం నువ్వు నమ్మావు, నా వాగ్దానం నీ పట్ల నెరవేర్చానని మనకి పూలదండలతో రెడీగా ఉంటాడు అనమాట. అది మనం అనుకుంటాం నా వాగ్దానం నెరవేర్చబడట్లేదు అని అనుకుంటాం. లేదు, దేవుడు తనకి మనం అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఈ రోజు నుండి దేవుడు మనకు అవకాశం ఇవ్వను గాక. అలాగే హన్నా ప్రార్థనలో అన్నీ ఇది వరకు ఉండేవారు కాదు, ఈ సంవత్సరం పోయిన సంవత్సరం నుంచి అన్నీ ఇన్వాల్వ్ అవుతున్నారు. ఇంకొక మాట కూడా నేను చెప్పాలనుకుంటున్నాను, ఏంటంటే ఇంకో టాస్క్ మాకు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. మేమైతే మా డ్యూటీల్లో పనుల్లో ఇంటి పనుల్లో అంతా కూడా మేము ఎలా ఉండిపోతున్నాం. కొన్ని సాయంత్రం 7:30 అయితే హన్నా ప్రార్థన ఉంది, అమ్మో హన్నా ప్రార్థన అని టెన్షన్. ఆ హన్నా ప్రార్థనకి అటెండ్ అయిపోవాలి, ఎందుకంటే పాస్టర్ గారు వస్తారు, దేవుడు అన్నీ వస్తారు అని చెప్పి. అలాగే ఈ రోజు నుంచి మా అందరికీ కూడా, అంటే మన సంఘంలో అందరికీ కూడా
రోజుకొక అధ్యాయాలు మనకి ఐదు అధ్యాయాలు మీకు టాస్క్ ఇస్తున్నాను. ఆ 5 అధ్యాయాలు మీరు ఏం చదివారు అనేది కూడా ప్రతిరోజు నేను అడుగుతాను అనే మాట కూడా మనకి చెప్పి, అంటే దేవుని ఆలయంలో దేవుడు ఉన్నాడు కదా, దేవుని ముందు మనం మాట ఇస్తే ఖచ్చితంగా అది చచ్చినట్టు మనం చదివి తీరతాం అంతే. అది కూడా అన్నీ చేయాలని నేను కోరుకుంటూ ఈరోజు ఆ టాస్క్ ఈ రోజు నుండి ఇవ్వాలని కోరుకుంటూ నేను ఈ చిన్న సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా.